దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, అందరికీ వందనాలు. మరి వీడియో ద్వారా వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న ప్రియ స్నేహితులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. కొద్ది నిమిషాలు వాక్యములకు వెళ్దాము. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 84వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. 84వ కీర్తన 2వ వచనం మనందరికీ తెలిసిన వాక్యమే, చదువుదాం. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, మనం చదువుకున్న వాక్య ప్రకారంగా మన దేవుడు ఎవరై ఉన్నారంటే, ఏమై ఉన్నాడంటే, ఆయన జీవము గల దేవుడు. చెప్పండి ఈ మాట, ఆయన ఎవరమ్మా? జీవము గల దేవుడై ఉన్నాడు. మరి కోరాహు కుమారులు కూడా ఈ కీర్తన చాలా అందరికీ సుపరిచితమైన కీర్తన. మరి మందిరము గురించి, వాళ్ళకి దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తిని గురించి, వారికి దేవుని మందిరాన్ని చూడాలన్న ఆ కోరిక, ఆ ఆశను వారు వ్యక్తపరిచి రచించినటువంటి ఒక శ్రేష్టమైన, చాలా అద్భుతమైనటువంటి కీర్తన. ఈ 2వ వచనములో జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నదని కోరాహు కుమారులు తెలియజేస్తూ ఉన్నారు. మన దేవుడు జీవము గల దేవుడు అని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆయన ఎలా జీవము గలవాడంటే, ఇదిగో సమస్తమును సృష్టించిన దేవుడు తనకు తానుగా జీవము గలవాడే ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఎలాంటి వారం అంటే, దేవుని చేత జీవాన్ని పొందుకున్న వారం. మనం ఎలాంటి వారం చెప్పండి? దేవుని చేత జీవాన్ని పొందుకున్నాం. మన తల్లి గర్భంలో నుండి ఆ జీవాన్ని పోసుకొని భూమి మీదకి వచ్చి మనము జీవిస్తున్నాము. ఆరంభములో కూడా ఆది కాండములో ఉంది, దేవుడు జీవవాయువును వదగా మనిషి జీవించే ప్రాణిగా అయ్యాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మన ప్రభు ఎవరంటే, ఆయన జీవము గలవాడు. తనంతట తానే ఆయనలో ఏముందంటే జీవముంది. ఆయన ఒకరి చేత సృష్టించబడిన దేవుడు కాదు. ఆయన ఒకరి చేత జీవాన్ని పొందుకున్న ఆయన కాదు, కానీ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. మరి ఆ దేవుని గురించి మనం నేర్చుకుంటున్నాం. అదేవిధంగా 42వ కీర్తన 1వ వచనాన్ని కూడా చూస్తే, ఇక్కడ కూడా కోరాహు కుమారులు మరొక మాటని తెలియజేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు. 42వ కీర్తన 1వ వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఎవరి కొరకంట చెప్పండి? ఇక్కడ కూడా ఆ మాట ఉంది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నదంట. మన దేవుడు జీవము గలవాడు. ఆయన గురించి మనం నేర్చుకుంటున్నాము. ఆయన తనంతట తానే జీవము గలవాడుగా ఉన్నాడు. ఆ మాటను కూడా మనం చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. హల్లెలూయా. చూశారు? తండ్రి ఎలాగున తనంతట తానే జీవము గలవాడున్నాడు. కుమారుడు అనగా మన కోసం ప్రాణం పెట్టినటువంటి, మన కోసం ఆ యొక్క స్థానాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసు ప్రభు గురించి మరి రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడుగా అధికారం ఆయనకు అనుగ్రహించబడింది. అందుకని ఆ యేసు ప్రభు అని అన్నాడు కదా, ఇదిగో ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని మరలా తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. ఆయన ప్రాణం పెట్టాడు. మరలా ఎలా తీసుకున్నాడంటే, సమాధిని గెలిచి మరలా పునరుద్ధానుడుగా ఆయన లేచాడు. మన దేవుడు జీవము గల దేవుడు. ఆయన ఒకరి చేత సృష్టించబడిన వాడు కాదు, ఒకరి చేత ఆయన ఎన్నికించబడ్డవాడు కాదు. ఇదిగో ఈయన కూడా దేవుడుగా మనకు కావాలని మనుషులు కోరుకుంటే ఆయన దేవుడైన వాడు కాదు. తనంతట తానే స్వయంభవుడుగా ఉన్నాడు, ఆదిలో ఉన్నాడు. ఆయన జీవము గలవాడు. ఆయన ఎవరు చెప్పండి? జీవము గలవాడు. అందుకని మాథ్యూస్ అన్న ఒక చక్కని పాట పాడాడు, మనందరూ తెలుసు కదా. ఏం పాట చెప్పండి? జీవమున్న నా యేసయ్యా
నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జీవం ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జీవము లేని వాటికి ఎందరో మ్రొక్కుచు, జీవముందని వారు భ్రమపడుచున్నారు. జీవము లేని వాటికి ఎందరో మ్రొక్కుచు, జీవముందని వారు భ్రమపడుచున్నారు. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. మనుషులు చేసిన ప్రతిమాలన్నీ ఆరాధనకు యోగ్యమైన కావే కావయ్యా. మనుషులు చేసిన ప్రతిమాలన్నీ ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా. మనుషులను చేసినది నీవే యేసయ్యా, మనుషులను చేసినది నీవే యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా, ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఎలాంటి దేవుడమ్మా? జీవము కలిగిన దేవుడు. అపోస్తున్న పౌలు కూడా ఈ మాటను అంటాడు. అపోస్తుల కార్యం గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. అయ్యలారా, మీరెందుకు ఇలాగో చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాము. హల్లెలూయా. చూసారా, ఎవరి వైపు తిరగాలని వారు సువార్త ప్రకటిస్తున్నారంట? దేవుని వైపు. అక్కడ ఒక అద్భుత కార్యము జరిగింది. అక్కడ ఒక బలహీన పాదములు గలవాడు స్వస్థతను పొందుకున్నాడు. గంతులు వేస్తూ ఉంటే ఆనాటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా, లుస్త్రాలో ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా, ఇదిగో దేవదూతలు మనుషుల రూపుగా మన దగ్గరికి వచ్చి ఉన్నారు అని వారిని ఆరాధించడానికి, వారిని పూజించడానికి, వారికి బలి అర్పించడానికి అన్ని సర్వమును సిద్ధం చేసి ఏర్పాటు చేస్తున్నారు. వారికి ఒక దేవత వలె, దేవతలకు ఎలా అయితే మరి ఏదైనా కోరుకుంటే కార్యాలు జరిగితే బలి అర్పిస్తారో, వీళ్ళు కూడా దేవతల రూపముగా మన దగ్గరికి వచ్చి ఉన్నారు. కాబట్టి వీళ్ళకి బలి అర్పిద్దామని వారిని గణపరచబోతున్నారు, వాళ్ళని దేవులుగా మార్చబోతుంటే వెంటనే వారంట ఏం చేస్తున్నారంటే 14వ వచనములో, అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములను చింపుకొని సమూహములోనికి జ్వరబడి, ఇదిగో మనం చదువుకున్న ఈ మాట వారు మాట్లాడుతున్నారు. అయ్యలారా, మీరెందుకు ఇలాగా చేస్తున్నారు? వస్త్రాలు చింపుకున్నారు. ఈ రోజున మనుషుడే, దేవుడు దేవుడే. అందుకనే దేవునికి రావాల్సిన ఘనత ఏ మనుషుడు పొందుకోకూడదు, ఎవరికి మనము ఆ ఘనతను ఆపాదించకూడదు. కొంతమంది అయితే చూడండి ఎంత సులభంగా ఘనతను పొందుతున్నారు. వాక్యం చెప్పే వచ్చే వాళ్ళకంటే ఈ దారి నుంచి అక్కడ వరకు దారి పొడవునా మ్యాట్లను పరిచి గంపలు పూలు పట్టుకొని రెడీగా ఉంటున్నారు. ఆయన ప్రసంగికుడు కారులో డోర్ దిగ్గానే ఆలస్యం, డోర్ దిగ్గానే ఆ ముఖ్య ప్రసంగికుడు డోర్ దిగటమే ఆలస్యం అండి. 2 గంపలు, అటొక గంప ఇటొక గంప. ఆడోళ్ళు గుంపులుగా లైన్గా ఉంటారు. ఇక పోయటమే చల్లటమే ఇదొక సరదా వాళ్ళకి. వేసి పిడికిలు పట్టుకొని వేస్తూ ఉంటారు ఆయన మీద. ఆయనేమో హోందాగా ఇట్ట అసలు దర్జాగా నడుచుకుంటా ఆ స్టేజీ దగ్గరికి వాళ్ళు పూలు జల్లుతూ ఉంటే ఆ పూలన్నీ మీద పడతా ఉంటే ఆ పూలల్లో మునిగిపోయి పూల రంగల్లాగా స్టేజ్ ఎక్కుతాడు. ఎలా ఎక్కుతాడు చెప్పండి?
పూల రంగంలాగా స్టేజ్ చేయక అప్పుడు ఆ ముఖ్య ప్రసంగికుడు ప్రసంగం చేస్తాడు సూట్ వేసుకొని. ఇది మనుషులకు ఏంటంటే ఈ ఘనతలు ఇట్లాంటి ఆపాదించినప్పుడు వాళ్ళెంతో సంతోషం, ఆయన ఎంతో సంతోషం. ఇట్లాంటి దగ్గర దేవునికి మహిమ రాదు. చూడండి, వాళ్ళకి అక్కడ కార్యం జరిగింది, వాళ్ళు ఘనపరచబడటానికి ఎంతో అవకాశం ఉంది, అయినప్పుడు కూడా వారు వస్త్రాలు చింపుకున్నారంట. ఎందుకంటే ఇది దేవునికి రావాలి మహిమ, ఇది మా ద్వారా జరిగింది కాదు. అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారని వారిని ఎవరి వైపు తిప్పారంటే, చూడండి ఏమంటారంటే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాము. దేవుని వైపు తిరగండి, ఈ కార్యము దేవుని వల్ల జరిగింది. కొర్నేలు చూడండి పేతురుని ఆహ్వానించుకున్నాడు. కొర్నేలు ఇంటికి పేతురు వస్తుండగానే ఆయన దారిలో చూసి పెద్ద దైవజనుడని వెంటనే కాళ్ళ మీద పడబోతున్నాడు. ఎవరు? అధికారి అయినా కొర్నేలి. కాళ్ళ మీద పడతామంటే వెంటనే, అయ్యా నా కాళ్ళ మీద నువ్వు ఎందుకు పడతావు, నేను నీ వంటి మనుషున్నే. వాళ్ళు అసలు ఆ ఘనతను వాళ్ళు తీసుకోలేదు. ఇదిగో పెద్ద సేవకుడు వచ్చాడు, దేవుడే దర్శనంలో చూపించాడు, ఆ సేవకుని పిలుచుకోమని నాతో మాట్లాడాడు. కాబట్టి ఆ దైవజనుడు రాగానే, పేతురు రాగానే ఆయన కాళ్ళ మీద పడతాడు. కాళ్ళ మీద పడగానే దానికి ఆయన పేతురు అంగీకరించాడు అన్నమాట. ఇలాగున చూడండి, మన దేవుడు ఎవరై ఉన్నారంటే ఆయన జీవము గల దేవుడు. ఆకాశమును భూమిని సమస్తమును సృష్టించిన కలగజేసినటువంటి ఆయన జీవము గల దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలంటే జీవముతో ఆరాధించాలి. మరి దేవుని వాక్య ప్రకారంగా జీవము గల దేవుని వలన మనకు కలిగే ప్రయోజనాలని మేలులను మనం చూద్దాం. మన దేవుడు జీవం గల దేవుడు కదా, ఆ జీవము గల దేవుని ద్వారా మనకు కలిగే మేలులను కొన్ని వాక్యముగా మనం ధ్యానం చేసుకుందాం. సరేనా? ఇక్కడే ఉన్నారా? ఏమన్నా కాస్త మెల్లగా నిద్రపోవాలని ఏమన్నా వస్తుందా? చెప్పండి. 12 గంటలకి నిద్రపోతారా? ఏడన్నా సూత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. సూత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. 12 గంటలకి ఇది ఏమన్నా న్యాయం అంటారా? ఇంత అరిసి ఇంత మైకి చెబుతున్నా కానీ మీరు నిద్రపోవటం అనేది అసలు పద్ధతి కానే కాదు. మీరు వినాలి. వినకపోతే మీ దగ్గరకు వచ్చి చెవులో చెబుతా వాక్యం. మైక్ పక్కన పెట్టి చెవులోనే చెబుతా వాక్యం. ఎందుకంటే మీకే కదా చెప్పేది, నేను గోడలకు కాదు, లేదా ఎవరో వింటారని కాదు కదా. మనం వినటానికే మనమే కూడుకున్నాం మీకోసం. ఎంత సాపలేసి శుభ్రం చేసి కుర్చీలేసి ఫ్యాన్లేసి లైట్లేసి కరెంటు పెట్టి ఎంత ఏర్పాట్లు, ఇన్ని సిద్ధపాట్లు, ఇదంతా కూడా మీకు కాస్త 4 మాటలు చెప్పి మనం అందరం 4 మాటలు ధ్యానించుకొని కాసేపు ప్రభువుని ఆరాధించుకొని మనం బలపడదాన్ని మనం వస్తే ఏడగూడ శుభ్రంగా నిద్రపోయేదానికి అయితే ఇంకెందుకు చెప్పండి కోటం. అప్పుడు మనం టైటిల్ మార్చాలి. నిద్రపోవటానికి రండి శుక్రవారం. ఏమని పెట్టాలి చెప్పండి టైటిల్? కాసేపు ఒక పాట పాడుకుందాం, అందరం శుభ్రంగా పడుకుందాం. అంగన్వాడి పిల్లలు అంతే, కాసేపు పోతారు, శుభ్రంగా గుడ్డు పెడతారు. వాళ్ళని ఆ టైం దాకా కూర్చోబెట్టి ఆ పిల్లల్ని జో 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 నాన్న జో 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 జోలపాటలు అయ్యి పాడి వాళ్ళని బాట పెట్టి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ డ్యూటీ అదే కదా, వాళ్ళకి ఉద్యోగం శాలరీ రావాలంటే వాళ్ళ డ్యూటీ అదే. వాళ్ళని అది ఇది మాట చెప్పి ఆ టైం అయితే అంటున్నా, అయ్యా ఇక పోండి అయ్యా మీకు దండాలయ్యా. ఎందుకంటే ఒక్కొక్క పిల్లోడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా చూడండి, మీతో ఏం చెబుతున్నానంటే జీవము గల దేవుని వలన కలిగే మేలులు. మొదటి మాట 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఒక్క నిమిషం అందరూ తీద్దాము. ఇప్పుడు చదువుదాం. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆ జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచుచున్నాము. దేవుని వలన మనకు కలిగే మేలేందంటే మొదటి విషయం ఒక నిరీక్షణ ఉంది మనకి. ఏమని చెప్పండి?
నిరీక్షణ లేని ఇతరుల వలె సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు దుఃఖపడకుండా నిమిత్తము అని చనిపోయిన వారి గురించి రాకల్లో ఎలా ఎత్తబడతారో దశలోనిక పత్రికలో ఆ మాటలన్నీ రాయబడి ఉన్నాయి. ఇక్కడ కూడా వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే మన దేవుని వలన, ఆ దేవుడు ఎవరంటే ఆ జీవము కలిగిన దేవుని వలన మనకేం కలుగుతుందంటే నిరీక్షణ. మనం ఇప్పుడు ఎవరని చెప్పండి? నిరీక్షిస్తున్నాము. ఎంతకాలం అంటే ప్రభు వచ్చేంత వరకు, ఆయన సమీపించి కడబోర ధ్వని వినబడేంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా మనము నిరీక్షణ గలవారమే ఈ విశ్వాస జీవితములో ఈ యాత్రను కొనసాగుతానే ఉండాలి. అర్థమైందా? మనలో కూడా ఏముండాలి చెప్పండి? నిరీక్షణ. అబ్రహాం అంట 25 సంవత్సరాలు నిరీక్షణతో చూశాడంట. దేవుని వాగ్దానాలు నీ పట్ల ఎన్నో ఉండొచ్చు. దేవుడు నీతో ఒక ప్రత్యేకమైన రీతిగా ఎన్నో పర్యాయాలు, ఎన్నో సందర్భాల్లో నీతో, నాతో, మనందరితో మాట్లాడి ఉండొచ్చు. అయితే అది ఎప్పుడు జరిగిద్ది? ఎప్పుడు జరిగిద్దంట? ఎప్పుడు చేస్తాడంట? వచ్చే వారం జరిగిద్దా? 2 రోజుల తర్వాత జరిగిద్దా? 1 నెల తర్వాత జరిగిద్దా? ఇట్లాంటి మాటలకు చోటు ఇవ్వకోకుండా, తావివ్వకోకుండా మనం ఏం చేయాలంటే నిరీక్షణతో చూస్తూనే ఉండాలి. నిరీక్షణతో ఏం చేయాలి చెప్పండి? చూస్తూనే ఉండాలి. నిరీక్షణ గలవారమై. ఎట్లాంటి నిరీక్షణ అంటే ఎలా వచ్చిందంటే నిరీక్షణ, ఇదిగో మన దేవుడు జీవము గల దేవుడు, ఆయన ద్వారా మనకి నిరీక్షణ ఉంది. చూడండి, మొదటి ప్రయోజనం ఏం చెప్పండి? ఆ దేవుని వల్ల నిరీక్షణ. రెండో మాట మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనాన్ని అందరం తీసినట్లయితే చదువుకుందాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చాలు. రెండో విషయం, రెండో మాట, రెండో మేలు ఏంటంటే ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉందంట. ఆ దేవుని వల్ల, ఆ జీవం గల దేవుని వల్ల మనకు కలుగుతున్న రెండో మేలు ఏంటంటే వెలుగు కలుగుతూ ఉంది. మన త్రోవలకు, మన జీవితానికి ఒక వెలుగుకరమైన జీవితాన్ని ప్రభువు దయచేస్తూ ఉన్నాడు. అంతవరకు పాపములో, అంతవరకు లోకములో, అంతవరకు చీకటిలో, ఎటు వెళ్తున్నామో తెలియని ఆ పరిస్థితుల్లో, ఎక్కడికి వెళ్తున్నామో తెలియని ఆ జీవితములో, ఏం చేస్తున్నామో తెలియని ఆ బ్రతుకుల్లో దేవుడు ఒక్కసారి ఆ జీవం గల దేవుని వలన మనకి వెలుగు కలుగుతూ ఉంది. వెలుగు కలిగిన జీవితం ఎలాగుంటుందంటే వెలుగుమయంగా ఉంటుంది. అతని జీవితం అంతగా తేటగా కనపడుతుంది. మంచి ఏంది, చెడేంది అప్పుడు అర్థమైద్ది. చీకట్లో ఉన్నంత వరకు అర్థం కాదు. అందరిలో ఉంటాడు కానీ ఏం చేస్తాడు? విచక్షణ జ్ఞానము ఉండదు. సమాజంలో బ్రతుకుతాడు కానీ ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనే అవగాహన ఉండదు. ఎందుకంటే అతను వెలుగులోకి రాలేదు. ఇదిగో ఇది నేను చేస్తుంది పాపం కదా, ఈ పాపాన్ని అంతా కూడబెట్టుకున్నాను, నేను పాపములో ఉన్నానని ఆ పాప స్వభావం అతనికి కనబడదు. ఎందుకంటే చీకట్లోనే ఉన్నాడు. ఆ పాపము, ఆ పాపపు రోత జీవితము, ఆ మచ్చలన్నీ కూడా అవి కనబడుకోకుండా ఆ చీకటి మరుగు చేస్తూ ఉంటుంది. దాన్ని కప్పిపెట్టుకుంటూ ఉంటాడు. ఒక్కసారి వెలుగులోకి రాగానే తన జీవితం అంతా కూడా బయటపడిద్ది. తన రహస్య పాపాలు కూడా ఒప్పుకుంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. జక్కయ్యకి ఇంటికి ఒక్కసారే కదా దేవుడు అడుగు పెట్టింది. జక్కయ్య త్వరగా నీ ఇంటికి వస్తాను రా అన్నాడు. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభువు ప్రకటించాడు. వెంటనే రాగానే ప్రభు అడుగు పెట్టాడు, వెలుగు కలిగింది, తన జీవితం మార్చబడింది. అయ్యా, నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే ఎన్నంతలు ఇస్తానన్నాడు? 1, 2 చెప్పండి. ఎన్నంతలుగా ఇస్తానన్నాడు? 4 అంతలుగా నేను మరలా చెల్లించదనని జక్కయ్య ఒప్పుకుంటున్నాడు. అంటే అతను అన్నీ కూడా బయట పెట్టుకున్నాడు. ఎందుకంటే వెలుగులోకి వచ్చేసాడు. ఇక వెలుగు దగ్గరికి వచ్చేసాడు. తను తానే ఒప్పుకుంటున్నాడు. అవన్నీ బయటపడుతున్నాయి. ఒకవేళ ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే, అన్యాయంగా తీసుకున్న దానికి దాన్నే ఇవ్వటం కాదు, 4 అంతలు ఇస్తా. అట్లాగున మనం వెలుగులోకి వస్తే మన జీవితం అంతా కూడా బయటపడిద్ది. వెలుగులోకి రానంత వరకు అదంతా కూడా మరుగుగా ఉంటుంది. కప్పిపెట్టుకుంటా ఉంటాం. కాబట్టి జీవము గల దేవుని ద్వారా మనం కలిగే రెండవ మేలేందంటే వెలుగు కలుగుతూ ఉంది. మూడవ ప్రయోజనం, మూడవ మేలేందంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14 చదువుకుందాం. 9:14
9. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా కొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మూడవ మేలేందంటే ఆ జీవము గల దేవుని దర్శించి ఆ దేవుని రక్తము మన మీదకి ఆ రక్తము ప్రోక్షించబడటం ద్వారా కలిగే మూడవ మేలేందంటే మనస్సాక్షి శుద్ధి చేయబడిద్ది. స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. ఏం శుద్ధి చేయబడాలమ్మా? మనస్సాక్షి. ప్రతి ఒక్కరిలో ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి కూడా శుద్ధి చేయబడాలి. అప్పుడు మనం వెంటనే ఒప్పుకుంటాం, ఇది నేను చేసేది సరి అయిన విధానము కాదని మనం నొచ్చుకుంటాం. ఇక మనకి పాపానికి అవకాశం ఉండదు. మనస్సాక్షిని శుద్ధి చేసేది ఇదిగో ఆయన కార్చిన రక్తము. ఆ రక్తము ఎవరి రక్తం అంటే జీవము గల దేవుని రక్తము. అదే అక్కడ వాక్యము రాయబడి ఉంది. యేసన్న గారి పాట మనందరూ తెలుసు కదా. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆ జీవము గల దేవుని ద్వారా మనస్సాక్షి శుద్ధి చేయబడిద్దండి. మన మనస్సాక్షి శుద్ధి చేయబడ్డప్పుడు ప్రతి మాట ప్రభు మనతో మాట్లాడతాడు. లేదంటే అప్పటి వరకు ఒకవేళ అలాగ మనం ఉండకపోతే మన మనస్సాక్షి కూడా వాతవేయబడిద్దంట. వాతవేయబడితే స్పర్శ అర్థం కాదు. చెప్పండి, ఏం చేయబడితే స్పర్శ అర్థం కాదు? ఒక మనిషికి స్పర్శ ఉండాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉన్నాడని దానికి అర్థం. చేతుల్లోకి కాళ్ళలోకి ఏదైనా స్పర్శ తగిలితే ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. స్పర్శ లేదనుకో చాలా ప్రమాదం అది. ఇప్పుడు ఏదన్నా దారిలో వెళ్తున్నప్పుడు మనిషికి ఏదన్నా బాగా బలంగా మేకో రాయో తగిలింది. మేకో రాయో తగిలినప్పుడు భయంకరమైన రక్తం పోతా ఉంది. ఆ రాయి తగిలిన వెంటనే వెళ్తున్నప్పుడు ఆ రాయి కాలుకు తగిలిన వెంటనే నొప్పి పుట్టి అబ్బా అని మనం ఆ నొప్పికి తగినటువంటి వైద్యం చేయించుకుంటాం. శరీరం కూడా కోలుకుంటుంది. ఒకవేళ ఆ గాయము తగిలిన మనకి చీమ గుట్టినట్టు కూడా లేకపోతే అదే ఒక బలహీనత. స్పర్శ లేకపోతే అదో ఒక బలహీనత. వెంటనే ఆ గాయం మనకు అర్థం కాదు. దాని ద్వారా చాలా అనారోగ్య పాలు అవ్వాల్సినటువంటి పరిస్థితి, ఉన్న రక్తం కోల్పోవాల్సిన పరిస్థితి, బలహీనతకు గురవలసిన పరిస్థితి. అందుకనే ప్రతి వ్యక్తికి కూడా మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. ఆ మనస్సాక్షికి ఒక స్పర్శ ఉండాలి. అంటే మిమ్మల్ని పట్టుకొని అబ్బో నొప్పి అనాలి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. ఆకలి అవుతున్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళిద్దరు మంచోళ్ళండి. వాళ్ళు నిజంగానే ఒప్పుకొని చెప్పారు. మనిషికి నేను ఎందుకు చెప్పానంటే, అసలు ఆ సందర్భం ఎందుకు చెప్పానంటే, ఆకలి కూడా అవ్వాలి మనిషికి. ఏమవ్వాలి చెప్పండి? సమయానికి ఆకలి కూడా అవుతేనే ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. ఆకలి అవ్వకపోయినా స్పర్శ లేకపోతే ఏదో ఒక రోగం. కొంతమందికి ఆకలి కాదంట, 4 దాకా కూడా ఆకలి కాదంట. మరి ఆకలి కాకపోతే నీలో ఏదో బలహీనత ఉన్నదే అర్థం దానికి. ఉదయం టిఫిన్ చేసావు, ఆకలి అయింది, తిన్నావు. మధ్యాహ్నం కూడా ఆటోమేటిక్గా ఆకలి అయింది,
తినాలి ఏదో ఒక టయానికి, 12:30కో 1 గంటకో తినాలి. 1 గంట అయింది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది, పెద్దగా ఏం అనిపించలేదంటే బాగా నిండింది. అది ఏమి నిండింది? గ్యాస్ నిండింది. ఏ నిండింది చెప్పండి? బాగా గ్యాస్ నిండింది. దాని ద్వారా ఇంకేమనిపించదు అంటే ఆకలి అనిపించదు. ఆకలి అనిపించకపోతే ఏదో ఒక రోగాలు వస్తానే. టైం టు టైం తింటే, సమయానికి తింటే, 3 పూటలే తిని మంచి సమయానికి తినండి, చాలా శుభ్రంగా మంచి ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఇప్పుడు మీకేం కూడా కావాలి చెప్పండి? స్పర్శ ఉండాలి, ఆకలి కూడా. కొంతమందికి ఆకలి ఉండదు. ఏం ఆకలి ఉండదంటే వాక్యం వినాలని ఆకలి ఉండదు. అయితే వీళ్ళకు కూడా ఏదో ఆత్మీయ జీవితంలో రోగం ఉన్నట్టే అర్థం. వాక్య వినాలని ఆకలి కూడా చెప్పండి, ఏముండాలి చెప్పండి? ఆకలి ఉండాలి. ఈరోజు వాక్య వినాలి, వాక్యాన్ని నింపుకోవాలనే ఆ ఆకలి ఒక ఆత్మీయుడికి ఉండాలి. అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్లు. ఏదో వాక్యం చెబుతావంటే ఏం లేదు, నాకేం వినబుద్ధి కావట్లే అన్నావంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో, నీలో ఏ బలహీనత ఉందో వెంటనే అర్థమైపోయింది. లేదా మీకు ఎక్కువ ఆతృత కలిగి ఇంకాసేపు వినాలి, నేను వాక్యాన్ని వినాలి అనే అనుభవంలోకి వచ్చారా, మీరు ఆత్మీయ జీవితంలో చాలా ఆరోగ్యంగా ఉన్నారు, దేవుల్లో మీరు ఎదుగుతున్నారని దానికి అర్థం. ఇప్పుడు చెప్పండి, జీవము గల దేవుని వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే మనస్సాక్షి శుద్ధి చేయబడతా ఉంది. నాలుగవది ఏంటంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఈ పక్కనే ఉంటుంది, యాకోబు పత్రిక పక్కనే ఉంటుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 22వ వచనం, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కాపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి ఒకరిని ఒకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. చాలు. మనకు కావాల్సిన మాట ఏంటంటే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా మనలో ఏమొచ్చేసిందంటే, 4వ ప్రయోజనం, 4వ మేలు ఏంటంటే, ఆ జీవము గల దేవుని ద్వారా మనం అక్షయ బీజాన్ని పొందుకుంటున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. ఏ బీజం చెప్పండి? మనలో అక్షయ బీజం, క్షయమయ్యేది కాదు. మనలో లోతైన ఆ అక్షయ బీజం మనలో ఉంటే మనం ఎవరమంటే అక్షయత కలిగిన వారం. ఈ శరీరం ఏంటంటే క్షయమైపోయేది, ఆత్మ అక్షయతను పొందుకొని ఇదిగో తాను దయచేసినటువంటి దేవుని దగ్గరకంట చేరుకుంటుందంట. అక్షయతను పొందుకొని అంటే క్షయము కాకుండా. శరీరం అయితే క్షయమైపోయేదే. కాబట్టి మనలో ఎలాంటి బీజం ఉండాలంటే క్షయము కాని బీజం ఉండాలి. అక్షయతను మనము అట్లాంటి బీజాన్ని మనం పొందుకోవాలి. అది దేని ద్వారా మనకు అనుగ్రహించబడిద్దంటే జీవము గల దేవుని వాక్యము. చెప్పండి, ఇప్పుడే చెప్పా మీకు, జీవము గల దేవుని వాక్యము వల్ల. ఈ వాక్యములు ఏముంది చెప్పండి అమ్మా? ఏముందా లేదా? అందుకని ఈ వాక్యం బయటికి వెళ్తున్నప్పుడు ఆతృతగా వినాలి. ఆ జీవం మనలో పనిచేసిద్దంట. ఆయనలో జీవం ఉండి ఆ జీవం వెలుగై ఉందంట. అలాగనే వాక్యములో కూడా జీవం ఉంది, వాక్యములో స్వస్థత ఉంది, వాక్యములో ఆరోగ్యం ఉంది. ఈ వాక్యము బయటకు వస్తున్నప్పుడు దీన్ని నింపుకోవాలి. వాక్యము నింపుకున్నప్పుడు మనలో ఏం కలిగిద్దంట? జీవం వచ్చేసిద్ది మనలో కూడా. జీవము గల దేవుని వాక్యము. ఎబ్రీ పత్రిక అదేవిధంగా ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసారా? ఈ శక్తి అంతా దేనికుందంటే దేవుని వాక్యానికి, జీవము గల
దేవుని వాక్యానికే ఈ శక్తి ఉంది. అది హృదయములోకి ఇదిగో చూడండి, ప్రాణాత్మ కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు, అంటే అంత లోతుగా మనలోకి వెళ్ళి అదేం చేస్తుందంటే కార్యసిద్ధిని కలగజేస్తూ ఉంది. అది చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే, దేవుని వాక్యం చేస్తున్నటువంటి పని ఏంటంటే హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధిస్తూ ఉంది. ఈ వాక్యము నింపబడతా ఉంటే నీకు వెంటనే ఒక ఆలోచన వచ్చేసిద్ది, నీకు ఒక తలంపు పుట్టిద్ది, నేను ఎలా ఉన్నాను, ఈ వాక్య ప్రకారంగా ఈరోజు వస్తున్న వాక్య ప్రకారంగా నేను ఎలాగ జీవిస్తున్నాను. ఉదాహరణకి ప్రేమ గురించి చెబుతున్నాను అనుకో, ప్రేమించాలి, ఒకరికొకరు ప్రేమగా ఉండాలని చెబుతున్నాను అనుకో, ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళి దూరతా ఉంటుంది కదా, అప్పుడు నీతో మాట్లాడుతూ ఉంటుంది, నేను నిజంగానే ప్రేమగా ఉన్నానా, ఇతరుల పట్ల ప్రేమను చూపు. లేదా క్షమాపణ గురించి చెబుతున్నాను అనుకో, ఈ వాక్యం నీలోకి దూరి ఏం చేస్తుందంటే వెంటనే తలంపులను పరిశోధించి నేను క్షమిస్తున్నానా, ఇతరులను క్షమిస్తున్నానా. లేదా ప్రార్థన గురించిన వాక్యం బయటకు వచ్చింది అనుకో, వెంటనే నీలోకి వెళ్ళి ఆ వాక్యము నిజంగానే నేను ప్రార్థన చేస్తున్నానా. లేదా అన్నం తినేటప్పుడు స్తోత్రం అని వెంటనే ఉడుక్కన మింగేస్తున్నానా. ఒక నిమిషం కూడా ప్రార్థన చేయరండి, కంచంలో అన్నం పెట్టుకొని కనీసం నిమిషం కూడా ప్రార్థన చేయరు. అన్నం అయితే వచ్చేసిద్ది, అంత ప్రయాసపడి వండుకుంటారు, సిద్ధపరుచుకుంటారు, అన్నీ జరుగుతాయి. కానీ ఇక అన్నం దగ్గరకు వచ్చేసరికి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం అయినా కనీసం ప్రార్థన చేయరు. అదేందో వెంటనే కలుపుకోవటం తినేయటమే. ఇంకా ఇంకొక ఆయన అయితే ప్రత్యేకంగా ఏది ఇట్ట అంటాడు, ఇంకా తినేయటమే. ఇట్ట అనేది ఏంది, మనకు అట్టనే పద్ధతులు మనకేం లేవు. లోకంలో ఉన్నట్టుగా ఇట్ట అనుకోవటం, దండం పెట్టుకోవటం అలా ఏం లేవు మనకేందంటే మన తండ్రి మనకి ఇచ్చాడు కాబట్టి కనీసం ఒక నిమిషంన్నరైనా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతలు తెలియజేసి, ఆహారం ఇచ్చినందుకు వందనాలయ్యా, నాకు భోజనం ఇచ్చినందుకు వందనాలయ్యా, ఈ ఆహారం తింటున్నాను పరిశుద్ధపరచండి అయ్యా, లేని వారికి ఇవ్వండి నాయన, మమ్మల్ని సేవలు వాడుకొని, అట్లా ఒక నిమిషమైనా ఒక అర నిమిషమైనా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు చెబుతున్నానంటే దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటే ఈ కార్యాలు జరుగుతాయి. నీలోకి వెళ్ళి పరిశోధిస్తూ ఉంటాడు. ఇగో ఈ వాక్యము ద్వారా, ఈ వాక్య ప్రకారంగా నువ్వు ఇలాగ ఉన్నావా, నువ్వు ఇలాగ చేస్తున్నావా. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. మేమేదో చెప్పేది కాదు, ఏనేదో మాట్లాడుతున్నాడు అని మనం అనుకోవద్దు. మాకు ఎవరి విషయాలు ఏమీ తెలియవు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే వాక్యం, ఇదేంది అంత నాకు తెలిసినట్టే మాట్లాడుతున్నాడు, ఏమైనా తెలుసుకున్నాడు ఆయన, మా ఇంటికి వచ్చాడా, మా ఇంటి పక్కన వాళ్ళు ఏమైనా ఎంక్వైరీ చేశాడా. ఇంటి పక్కన వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఆత్మదేవుడు నిలవబెట్టి ఆయన ఒక్కొక్క విషయం మాట్లాడుతూ ఉంటే నీ హృదయంలోకి వెళ్ళి ఆ వాక్యం నిన్ను పరిశోధిస్తున్నప్పుడు నువ్వు అప్పుడు అనుకుంటావు, ఏంది ఇది నాకు సంబంధించినంత వాక్యంలో వస్తుంది, బయలుపడతా ఉంది. అదే మరి లోపలకు దూరతా ఉంది కదా వాక్యము, తలంపులను పరిశోధిస్తూ ఉంది కదా. కాబట్టి అట్లాంటి జీవం గల వాక్యము ద్వారా మనకు కలుగుతున్న ప్రయోజనం ఏంటంటే అక్షయ బీజం మనలో వేయబడతా ఉంది, నాటబడతా ఉంది. అదేవిధంగా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది, ప్రభు మాట మనతో మాట్లాడుతూ ఉంది. ఇదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుంటే, హెబ్రీ పత్రిక 3:12ని మనం చదువుకుందాం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచి పోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చూసారా, ఏమని వాక్యం రాయబడతా ఉంది. ఇంతవరకు మన దేవుని గురించి ఏం నేర్చుకుంటున్నాము? మన దేవుడు జీవము గల దేవుడే ఉన్నాడు. ఆ జీవము గల దేవుని ద్వారా కలిగే మేలులు వరుసగా ఇప్పుడు మనం ఒక్కొక్కటి ధ్యానం చేసుకున్నాం. ఆ దేవుని ద్వారా నిరీక్షణ కలుగుతూ ఉంది, వెలుగు కలుగుతూ ఉంది, మనస్సాక్షి శుద్ధి అవుతూ ఉంది, అక్షయ బీజము మనకు దయచేయబడతా ఉంది. అట్లాంటి జీవము గల దేవుని నుండి ఏం చేయొద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. దుష్ట హృదయం, కొంతమంది అట్లాంటి స్వభావం కలిగి ఉంటారు, దుష్ట హృదయముతో నింపబడి ఉంటారు, విశ్వాసము లేనివారుగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా లోకం వైపు తిరుగుతూ ఉంటారు, లోకం వైపు మలుతూ ఉంటారు. అందుకని సహోదరులారా, ఇట్లాంటి హృదయం మీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి.
కొంతకాలం ఏదో దేవుని ఆరాధించి మరలా ఈ దేవుడు కాదులే అట్లా తిరిగేది కాదండి. అంత వరకు కూడా ఈ దేవుల్లో మనం నిలిచే భక్తిని మనము సంపాదించుకోవాలి. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. నేను విశ్వాసము నుంచి బయటకు వచ్చే ఏదైనా పరిస్థితి జరుగుతూ ఉందా? దుష్ట హృదయం నాలో వచ్చేసిందా? పాపపు మాటలేమన్నా నాలో బయటకు వస్తున్నాయా? అవిశ్వాసపు మాటలేదన్నా నేను మాట్లాడుతున్నానా అని జాగ్రత్తగా చూసుకొని ఆ విశ్వాసములోనే స్థిరులుగా ఉండాలి. ఈ కడవరి దినాల్లో విశ్వాసులను సైతము చెరిపే బోధలు వస్తాయి. అర్థమైందా? విశ్వాసులను సైతము చెరిపి ఇదిగో అక్కడ ఇది జరిగిద్ది, ఇక్కడ ఇది జరిగిద్ది, అక్కడ అది జరిగిద్దని నానా రకాల బోధలను మీ వైపు త్రిప్పి సరి అయిన పునాదు లేకుండా భ్రమపరిచి రకరకాల మాటలను చెప్పి మిమ్మల్ని దేవుని నుండి దూరం చేసేవాళ్ళు కోకొలలుగా ఈ కడవరి దినాల్లో వస్తూ ఉంటారు. నేనే క్రీస్తునని చెప్పుకునేవారు వస్తూ ఉంటారు. అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటారు. నేనే నిజమైన ప్రవక్తను, ఇదిగో నేను మాట్లాడితే మీకు మేలు జరిగిద్దని చెబుతూ ఉంటారు. ఏం జరిగిద్దంట? ఇప్పుడు ప్రజలు కూడా అలా ఉన్నారు. ఎవరికైనా ప్రార్థన చేశామా, అయ్యా భారంగా ప్రార్థన చేయండి అయ్యా, నా పరిస్థితి ఇది చెప్పట్లే. కళ్ళు మూసుకోగానే ఏం కనపడింది చెప్పు అంటారు. ముందు ఏం కనపడింది? కళ్ళు మూసుకొని నన్ను కళ్ళు మూసుకొని ప్రార్థన చేయగానే, ప్రార్థన అయిపోగానే ఏం కనపడింది పాస్టర్ గారు? అప్పుడు నేను చెబుతా, చీకటి కనపడిందమ్మా అని చెబుతా. ఏం కనపడింది చెప్పండి? మరి కళ్ళు మూసుకుంటే ఏం కనపడిద్దమ్మా? నల్లగా చీకటిగా ఉంటుంది. చీకటి కనపడింది, చీకటి కనపడిందా? అయ్యో చీకటి కాదు, ఇంకేదని చెప్పు కళ్ళు మూసుకొని. మళ్ళీ కళ్ళు మూసుకున్న చీకటే కనపడిద్ది. దేవుడు ఏదైనా మాట్లాడితే చెప్పయ్యా అంటే అది ఒక పద్ధతి. కానీ కళ్ళు మూసుకొని అయిపోగానే ఏం చెప్పాడు దేవుడు? ఏమైనా చూపించాడా దేవుడు? ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నపిల్లల తత్వము, సరి అయిన లోతైన అనుభవం లేదు. ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు తెలియజేస్తాడు, కళ రూపంలోనో దర్శనం రూపంలోనో కొన్నిసార్లు నీ గురించి తెలియజేస్తాడు, అది వేరుగానే మనం ఇక పతోడు కనపడ్డోళ్ళ నా గురించి ఏం మాట్లాడతాడు, నా గురించి ఏం మాట్లాడతాడు, ఈయన ఏమో చెబుతాడు, ఆయన ఏం చెబుతాడు, ఆమె ఏం చెప్పిద్దా? ఇదే సోదెవ్వారం, బయట జరుగుతున్న సోదెవ్వారం అంతా సంఘంలో. అందుకనే చెబుతున్నాను, ఈ కడవరి దినాల్లో కూడా చూడండి, భ్రమ పెట్టేవారు వస్తూ ఉంటారు, కలవరపరిచేవారు వస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఇంక అక్కడేం దొరికిద్దో ఇక్కడేం దొరికిద్దో పరుగులెత్తే జీవితానికి అలవాటు పడతా ఉంటారు. లేదండి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీలో దుష్ట హృదయం ఏదన్నా వచ్చేసిందా, జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా చేతిలో, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం అంట. ఎబ్రీ పత్రిక 10:31. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఈ హెచ్చరిక మాటలను ఇప్పటి వరకు మేలు చెప్పాగా, 4 నేర్చుకున్నాగా. జీవం గల దేవుని వలన కలిగే మేలులు: 1 నిరీక్షణ, 2 వెలుగు, 3 మనస్సాక్షి శుద్ధి అవుతుంది, అక్షయ బీజము కలుగుతా. ఇప్పుడు హెచ్చరిక మనం నేర్చుకుంటున్నాము. ఈ దేవుడు ఎవరంటే మనం నటించామంటే దేవుని బిడ్డలారా చూడండి, క్రైస్తవ్యములో కూడా ఉండి దేవుని నమ్ముకున్న వారే నటించారంటే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమైన వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వేమైపోతా కూడా తెలియదు. అందుకనే జాగ్రత్త పడాలి. దేవుని దగ్గర కాదు నటన. కొంతమంది కూడా ఎంత అమాయకంగా నటిస్తూ ఉంటారో. ఏసన్న గారు, రమేష్ అన్న చెబుతూ ఉంటాడు ఈ సాక్ష్యం. అప్పుడంట ఏసన్న గారి దగ్గరికి ఒక అతను వచ్చాడంట. ఒక యవనస్తుడు వచ్చాడంట. వచ్చి ఒక 25 సంవత్సరాలు గల యవనస్తుడు వచ్చి, ఏసన్న గారు, అప్పుడు ఆయన ఒంటరిగా సేవ చేస్తూ ఉన్నాడు కదా, ఒంటరిగా సేవ చేస్తూ ఉంటే, ఏసన్న గారు నీతోటే ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా ఇక నీతో పాటు సేవలు సహకరిస్తాను, మరి నీతో పాటు ఉండిపోతానని చెబితే బతిలాడితే ఉంచుకున్నాడంట ఏసన్న గారు. ఇక ఉంచుకోగానే నటించడం ప్రారంభిస్తున్నాడు. ఎందుకంటే వాడిది పరిస్థితి వేరులే. ఏసన్న గారి దగ్గరికి వచ్చి, ఏసన్న గారు లేకముందల ఆయన 4 గంటలు లేచి సూత్ర ప్రార్థనలో ఉంటాడు. ఆయన లేకముందలనే 3:30కి లేచి సూత్రం అంటున్నాడంట. ఎన్నింటికి లేచి? 3:30కి లేచి సూత్రం అంటున్నాడంటే ఏసన్న గారు పడుకున్నాడు. ఆయన 4 గంటలు లేస్తాడు, సూత్ర ప్రార్థనలో కూర్చుంటాడు. ఇల్లేసి అడావుడు చేసి, ఏసన్న గారు లేండి, మీరు పాస్టర్ అయ్యి ఉండి ఇంకా లేవకుండా ఏంది ప్రార్థన చేయరా అని ఏసన్న గారు అడవుడు చేస్తే వెంటనే దిగ్గును లేచి ఆయన కూడా ప్రార్థన చేసేవాడంట. అది ఇదని, ఏసన్న గారు అదని, ఏసన్న గారు ఇదని అప్పుడు అనుకునేవాడంట. అబ్బో, ఈ విశ్వాస అయినప్పుడు కూడా ట్రైనింగ్ చేయడానికి వచ్చి నా దగ్గర అనుభవం నేర్చుకోవడానికి వచ్చే ఎంత లోతుగా ఉన్నాడు ఇంత అనుభవంలో.
నాకంటే ఎక్కువగా ఉన్నాడు, లేదు లేదు నేను ఇతనికంటే ఎక్కువగా ఉండాలని యేసన్న గారు సిద్ధపడతా ఉన్నాడంట. యేసన్న గారు అదంటాడంట, యేసన్న గారు ఇదంటాడంట, దేన్ని ఒప్పుకోడంట. అప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత శుభ్రంగా కొన్ని రోజులకి జారుకున్నాడంట. కొన్ని రోజులకి ఇక మాయమైపోయాడు, ఇంకా వెళ్ళిపోయాడు యేసన్న గారి దగ్గర నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో కనపడ్డాడంట, ఎక్కడో సినిమా థియేటర్కి వెళ్ళి బయటకు వస్తూ ఉన్నాడంట. యేసన్న గారు ప్రార్థన పోతా ఉంటే ఇంకేదో సందర్భం ఉంది కానీ నేను ఏదో క్లుప్తంగా అట్ట గుర్తొచ్చి చెబుతా ఉన్నా. ఎక్కడో కనపడితే అప్పుడు అన్నాడంట, ఏంద్రా నువ్వు ఏడున్నావు, ఏంద్రా ఇదేంద్ర పరిస్థితి ఏందంటే, యేసన్న గారు మీరు మోసపోయారండి, నేను పాస్టర్గా నేర్చుకోవడానికి రాలేదు, నాకేదో భక్తి తెలుసని రాలేదు, ఇదిగో నేను పలానా చోట్ల 2-3 దొంగతనాలు చేశాను, పోలీసులు నన్ను బాగా గాలిస్తూ ఉన్నారు, పోలీసులు బాగా గాలిస్తా ఎదుగుతూ ఉన్నారు, ఎక్కడ ఉన్నా కానీ నన్ను వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు. ఈ పాస్టర్ గుంపులో మీతో పాటు తెల్ల బట్టలు వేసుకున్నాను, చక్కగా మీసాలన్నీ తీసేసా, కటింగ్ చేసుకున్నాను, ఇక నా జోలికి ఎవడు కూడా ఎవరు నన్ను పట్టుకోరు. అందుకనే వాళ్ళు ఇక పాతబడి అంతవరకు నన్ను వెతికి వాళ్ళు ఇక నిరుత్సాహపడి వదిలేస్తారు, చూడు వాడు దొరకర్లే అని. అందుకని అంతవరకు వెయిట్ చేసి మీ దగ్గర నేను నటించానని ఒప్పుకున్నాడంట. అట్లాంటి ప్రజలు ఎక్కువైపోయారు, నటించే వాళ్ళు ఎక్కువైపోయారు సంఘాలలో. సరిగ్గా ప్రార్థన చేసి విశ్వాసంతో అడిగేవాళ్ళు లేరు. నటించటం, కాసేపు ఏదో ప్రార్థన చేసినట్లుగా, ఏదో అది చేసినట్లుగా ఇది చేసినట్లుగా. ఎవరికి తెలియదండి నటన, అది ఎన్ని రోజులకు బయటపడ చెప్పండి ఆ నటన. ఖచ్చితంగా రంగు పెయింట్ వేసుకుంటే తలకి, ఇప్పుడు గోడలకు పెయింట్లు వేసినట్లుగా దేనికి పెయింట్లు వేస్తున్నారు చెప్పండి, ఎక్కువ చెప్పండి. గోడలకు పెయింట్లు వేస్తే పోవట్లేదా రంగు, వర్షానికి ఎండకు పోవట్లేదా? అలాగ తలుకు అని మెరుత్తింగ్ ఏమైనా ఉందా? అలాగే మెరుస్తూ ఉందా? 3 సంవత్సరాలకైనా ఆ షైనింగ్ పోతూ ఉంది, ఆ గ్లో పోతూ ఉంది. ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారైనా కనీసం పెయింట్లు మార్చుకుంటూ ఉంటారు. 5 సంవత్సరాలకు ఒకసారి, ఇప్పుడున్న పెయింట్లు 5 సంవత్సరాలకు వస్తే, అప్పుడైతే సున్నం అయితే సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి వేసుకునేవాళ్ళు. అప్పుడు పండగలు వచ్చినాయంటే సున్నం కొట్టుకునేవాళ్ళు, ఆ సున్నం వెంటనే పోయేది, దానికి మళ్ళీ ఇంత గమ్ములు వేసినా కానీ అది ఉండేది కాదు. ఇంత గమ్ము వేసేవాళ్ళు అప్పుడు సున్నం పని. ఇంత గమ్ములు వేసుకొని ఇంత పౌడర్లు వేసి మళ్ళీ అటు పట్టుకుంటే ఒళ్ళంతా తెల్ల అయిపోయేది, బట్టలకంతా అంటేది. అది అంటుకోకుండా ఇంత గమ్ములు వేసుకొని ఎంత గాబులో కలుపుకొని ఇల్లంతా కూడా ఆ మట్టి గోళ్ళంతా సున్నం కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమిలో ఏషియన్ పెయింట్లని, బెజ్జర్ పెయింట్లని, రకరకాల వాటర్ పెయింట్లు వచ్చేసాయి, ఎనామిల్స్ వచ్చేసాయి. అట్ట అంటుకుంటే చాలు ఇంక వెంటనే ఆరిపోయిద్ది, అది మరలా వర్షం పడ్డా పోదు. కానీ ఒక 3 సంవత్సరాలకైనా ఆ రంగు వెలిసిపోతూ ఉంది, 4 సంవత్సరాలకైనా ఆ కలర్ ఉండట్లేదు, వెలిసిపోతూ ఉంది. అందుకని ఆత్మీయ జీవితంలో మనం నటిస్తే ఎన్ని సంవత్సరాలైనా అది బయటపడక తప్పదు, అది ఖచ్చితంగా బయటపడిద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే నటించుకోకుండా ఒక నిజమైన భక్తిని చేయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా, హల్లెలూయా. ఎందుకంటే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమైన వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంక 2 విషయాలు మన మూలవాక్యములో 2 మాటలు మనం చదువుకొని వెంటనే మనం ముగించేసుకుందాం. 2 మాటలు చదువుకొని ముగించేసుకుందాం. మూలవాక్యము 84వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఎవరిని దర్శించాలని? జీవము గల దేవుణ్ణి దర్శించటానికి. ఇప్పటి వరకు మన దేవుడు జీవము గల దేవుడని, ఆయన గురించినటువంటి ఆయనలో ఆ జీవం గల దేవుని ద్వారా కలిగే కొన్ని మేలు నేర్చుకున్నాం, హెచ్చరికలు కూడా నేర్చుకున్నాం. అయితే ఈ భక్తుడు ఏం చెబుతున్నాడంటే ఆ దేవుణ్ణి దర్శించటానికి. ఎవరిని దర్శించాలని ఆశ? ఆ దేవుణ్ణి, ఆ ఆలయాన్ని, ఆ ఆవరణముని, ఆ ప్రార్థన స్థలాన్ని నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు దర్శించాలని ఒక ఆశలోకి ఆయనకి ఆ కోరిక వచ్చేసిందంట. ఈ రోజున పక్కోళ్ళు చెబితే కానీ మనం రాలేకపోతా ఉన్నాం, ఎవరో బలవంతం చేస్తే కానీ మనం రాలేని పరిస్థితి. కానీ ఈ భక్తుడి పరిస్థితి అది కాదు. ఆయన ఎప్పుడెప్పుడు విజిట్ చేయాలా, ఎప్పుడు నేను ఆ స్థలాన్ని దర్శించాలా, ఆ ప్రార్థన స్థలంకి వెళ్ళి కాసేపు కూర్చోవాలా, ప్రార్థించుకోవాలి, గడపాలి అని దర్శించే ఒక ఆశ అంట. నా హృదయమును నా శరీరం ఆనందముతో కేకలు వేస్తూ ఉన్నాయి 2. ఈ రోజున ఆనందపు కేకలు ఎక్కడైనా పడుతున్నాయంటే లోకములో. డీజే పెట్టుకొని ఆనందపు కేకలు, సినిమా పాటలు పెట్టుకొని ఆనందపు కేకలు, లోకములు చిందులు వేయటం, ఆనందపు కేకలు వేయటం.
మనకు ఏం లేదండి. మన శరీరం, మన హృదయం అంతా కూడా దేవునిని బట్టి ఆనందపు కేకలు వేయాలి. ఎట్లాంటి కేకలు అంటే వెర్రి కేకలు కావు, దేవుని గురించినటువంటి ఒక ఆర్తధ్వని. ఇజ్రాయేల్ ప్రజలు కాక ఎరుకో గోడల చుట్టూ వాళ్ళు ఏం చేశారంట? యుద్ధాలు, ఆయుధాలు ఏమి వద్దు, దేంతో పని లేదు, బూరలు ఓదండి చాలు, కేకలు వేయండి చాలు. ఏమేలా అంట? కేకలు. ఆత్మీయ జీవితంలో ఒక స్తుతి గురించినటువంటి కేక, ఒక మాట, ఒక ధ్వని ప్రభువుకి వినబడేటట్లుగా ఆనందముతో హృదయము శరీరము మిళితమైపోవాలి. మన ఆత్మ సహకరించాలి, మన శరీరము కూడా మనకేం చేయాలి చెప్పండి? సహకరించాలి దేవుని దగ్గరికి రావటానికి. చూడండి, కొంతమంది మానుకున్నట్లుగా మనం మానుకోవద్దండి. దేవుని వాక్యం చెబుతా ఉంది. మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు కలిసే ఉంటాయి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు కలిసే ఉంటాయి. దేవుని వాక్యం ఏమని మాట్లాడుతూ ఉందంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కారమును చేయుటకును ఒకరినొకడు పురుకొలుపుకోవాలనని ఆలోచింతము. చూసారా? ఒకరికొకరు పురుకొలుపుకోవాలి అంటే ఒకరికొకరు హెచ్చరించుకోవాలి, రేపుకోవాలని ఇక్కడ పుట్నోట్లో కూడా రాయబడి ఉంది. కొందరు మానుకున్నట్లుగా మనం మానుకోవద్దు. ఏంటిది? సమాజముగా కూడుకొనుట. ఎలా కూడుకోవటం? సమాజముగా మనం ఏకమై ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కూడుకుంటా ఉన్నాం ప్రభువును స్తుతించుకునే పని. ఇలాగున మనం మానుకోవద్దు. ఆయన రాకడ సమీపించే కొలది మనం చేస్తూనే ఉండాలి. అప్పుడు మనం కూడుకొని ఆరాధించి పరిశుద్ధపరచబడి వెంటనే ఆయన వస్తాడు, మనం ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి వరకు నువ్వు ఈ సహవాసములోనే ఉండాలి, ఈ గుంపులోనే ఉండాలి. గుర్తొచ్చినప్పుడు చేస్తారు కొంతమంది, ఇష్టం వస్తే చేస్తారు. ఇప్పుడేదో నాకు మందిరానికి వెళ్ళాలనిపించింది, ఈ నెలలో ఒకసారి వెళ్ళొద్దాంపా అంటారు కొంతమంది. మళ్ళీ 4 నెలలకు ఒకసారి గుర్తొస్తాడు మళ్ళీ దేవుడు. ఈ 4 నెలలకు ఒకసారి మళ్ళీ ఒకసారి వెళ్ళొద్దాంపా, దేవుడు గుర్తొచ్చాడు. మళ్ళీ ఒక 5 నెలలకు గుర్తొస్తారు వాళ్ళ ఫ్యామిలీకి. ఆ 5 నెలలకు ఒకసారి మళ్ళీ వస్తూ ఉంటారు. మన పరిస్థితి అట్లాంటి నామకార్థమైన భక్తి కాదు, కానీ సమాజంగా కూడుకొనుట మనం మానొద్దు. ఆయన ఎప్పుడు మనం దర్శించాలి, ఎప్పుడు మనం ఆయన ఆరాధించాలి, ఎప్పుడు ఆయన మనం మహింపరుస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన జీవము గల దేవుడు. ఆయన దర్శించడానికి మన హృదయము, మన శరీరం కేకలు వేసి అట్లాంటి ఆనందముతో ఆయన దగ్గరికి ఆనందముతో కీర్తనలు పాడుకుంటూ సంతోషంగా రావాలి. ఈ మాట చెప్పండి, ఎట్లా రావాలి? ప్రార్థన స్థలానికి వచ్చేటప్పుడు సోలిపోయినట్టుగా, చేదరగా, చింపురు జుట్లు వేసుకొని, రోతగా, బలహీనంగా రాకూడదండి. ఎట్లా రావాలంటే ఒక ఫంక్షన్కి అబ్బో రెయ్యమంటూ రెడీ అవుతారు. చెవులు ఖాళీ ఉండవు, తల ఖాళీ ఉండదు, మరి చేతులు ఖాళీ ఉండవు, కాళ్ళు ఖాళీ ఉండవు. అబ్బో ఎంత అలంకరించుకుంటారో, ఎంత రెడీ అవుతారో, ఎంత దిద్దుకుంటారో. ఎప్పుడెప్పుడు కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుటుంబంలో పిల్లలు కానీ ఎవరైనా ఆలస్యం చేస్తే వాళ్ళని పొడుస్తూ ఉంటారు. వెనకుండి ఏం చేస్తారు చెప్పండి? వెనకుండి పొడుస్తూ ఉంటారు. కానీ పోవాలి, ఆలస్యమైంది. దేవుని దగ్గరికి ఏమో ఊరుతా, శక్తి లేదయ్యా, బలం లేదయ్యా, నీరసం ఉన్నయ్యా, బలహీనయ్యా, చేతగాను ఉన్నయ్యా. వెళ్ళేటప్పుడే అబ్బా ఆమెనన్నాడయ్యా పాస్టర్ గారు. ఆహా ఆనందమే. ఇంకేం చెప్పండి? ఎంత సంతోషం ఇచ్చావయ్యా ఓ యేసయ్యా. చెప్పండి, ఎంత ఆనందమయ్యా నాకు ఈరోజు. పాస్టర్ గారు ఈరోజు భలే త్వరగా ముగించేశాడు. వచ్చేటప్పుడేమో సోలుకుంటా, బాధపడతా, ఇబ్బంది పడతా వచ్చావు. వెళ్ళేటప్పుడేమో హాయిగా, హ్యాపీగా, అమ్మాయి అనుకుంటా, ఏదో ప్రాణం పోసుకున్నోడులాగా, ఏదో నీళ్ళు తాగినోడులాగా, ఒకేసారి లీటర్ నీళ్ళు దొరికితే గట దాగినట్టుగా అప్పుడు బయటపడితే అమ్మయ్యా. కానీ అట్లా కాదు, మన పరిస్థితి అలా ఉండొద్దు. జీవము గల దేవుని మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? దర్శించటానికి హృదయము, శరీరము ఆనంద కేకలు వేయాలి. ఏ కేకలు వేయాలి? ఆనంద కేకలు వేయాలి. హృదయము, శరీరము కూడా మనం లోపరుచుకొని దేవుని దగ్గరికి అలాగ మనం వద్దాం. దేవుడి కొద్ది మాటలు మన హృదయములో స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. మీ మాటలన్నీ మా హృదయంలో ఫలింపచేయి ప్రభువా. మమ్మలను దర్శించండి స్వామి. ఇదిగో జీవము గల దేవుడు అని నీ గురించి ఈరోజు మేము నేర్చుకున్నాం ప్రభువా. ఇదిగో నీ ద్వారా కలిగే మేలులు నేర్చుకున్నామయ్యా. హెచ్చరిక మాటలు విన్నాము నాయన. ఇదిగో అయ్యా, నిన్ను దర్శించాలని మా హృదయము, మా శరీరం ఎలాగ కేకలు వేయాలో ఆ పరిస్థితి అంతా నేర్చుకున్నాము నాయన. కనుక ఈ మాటలన్నీ కూడా మా హృదయంలో మీరే స్థిరపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.